అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏ వ్యక్తి అయినా తన పుట్టినరోజును కుటుంబ సభ్యులతో గడపాలని, లేదంటే ఏదైనా గుడికి వెళ్ళాలనో, లేదంటే వాళ్ళకి ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే నారా లోకేష్ గారు మాత్రం వీటన్నిటికీ కూడా భిన్నంగా పుట్టినరోజే కాదు, ఏ రోజైనా సరే నేను నా రాష్ట్ర ప్రజల కోసం, నా రాష్ట్ర యువత కోసం ఇచ్చిన మాటను నిలబెట్టడానికి నేను ఎంత దూరమైనా ఏ రోజునైనా సరే నేను కష్టపడతాను అని చెప్పేసి మరి నారా లోకేష్ గారు తన పుట్టినరోజు వేడుకలను కూడా పక్కన పెట్టి ఏదైతే దావోస్లో సమావేశాలు పాల్గొన్నారో వాటిని కంటిన్యూ చేశారు. అయితే ఈ మరి పుట్టినరోజును కూడా పక్కన పెట్టి అంతలాగా వెళ్ళి వాళ్ళందరితో మీటింగ్ చేశారు కదా పెట్టుబడుల కోసం. మరి ఏం సాధించారు అంటే కేవలం 4 రోజుల్లోనే 44 కార్యక్రమాలకు అటెండ్ అయ్యారు. దాంట్లో 25 కార్యక్రమాలు ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ఫేస్ టు ఫేస్ సమావేశాలు జరిగింది. 8 రౌండ్ టేబుల్ సమావేశాలు, అంతర్జాతీయ మీడియా వాళ్ళందరితో కూడా ప్రెస్ మీట్లు. అంటే ఇవన్నీ కూడా చేసేది దేనికంటే మన ఏపీని ఒక బ్రాండ్గా ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే. ప్రపంచంలో ఏ పారిశ్రామికవేత్త అయినా సరే, ఎవరైనా సరే పెట్టుబడి పెట్టాలి అంటే, ఇండియాలో పెట్టుబడి పెట్టాలి అంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశే గుర్తుకు రావాలి. వాళ్ళకి ఫస్ట్ చాయిస్ ఆంధ్రప్రదేశే అవ్వాలి, ఆప్షన్ అవ్వకూడదు, ఆంధ్రప్రదేశ్ చాయిస్ అవ్వాలి, బెస్ట్ చాయిస్ ఫస్ట్ చాయిస్ అవ్వాలని చెప్పేసి నిరంతరం కూడా ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు నారా లోకేష్ గారు కూడా నిరంతరం కష్టపడుతూనే ఉంటున్నారు. మరి ఆ విధంగానే 4 రోజుల్లో 44 కార్యక్రమాల్లో పాల్గొన్నారు కదా. దీనికి ప్రతిఫలం ఏమిటి అంటే వెంటనే దొరికింది. ఎప్పుడైనా సరే ఒక పని చేస్తే మన ఫలితాన్ని ఆశించం, ఎప్పటికైనా వస్తుందిలే, ముందు మన ప్రయత్నం చేద్దాం అనుకుంటాం. అయితే అలాగే నారా లోకేష్ గారు కూడా స్టార్ట్ చేశారు, కానీ ప్రతిఫలం చాలా త్వరగా వచ్చింది. మరి దానికి ప్రతిఫలంగానే ఆర్ఎంజెడ్ అనే ఒక సంస్థ, ఒక దిగ్గజ రియల్ ఎస్టేట్ సంస్థ మన ఏపీలో, మన ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలను వినిపించడం జరిగింది. అంటే 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతూ ఉంటాయి. అంటే చూసారా, ఈరోజు ఆ రోజును చూసుకోలేదు. ఎవరైనా అనుకుంటే ఓకే, ఎవరికైనా సరే పుట్టినరోజును తన కుటుంబ సభ్యులతో చేసుకోలేదని, ఏదైనా మంచిగా ఒక స్పెషల్ డే, సంవత్సరం అంతా రాదు కదండి, సంవత్సరంకి ఒక్కరోజు వస్తుంది. సో వాళ్ళు కోరుకోవడంలో తప్పులేదు. అయితే ఆ సంతోషాన్ని కూడా పక్కన పెట్టి ఈ ఒక్కరోజు ఏముంది, పోలే ఈసారి పుట్టినరోజు కాకపోతే నెక్స్ట్ టైం అయినా సరే మంచిగా చేసుకుందామని చెప్పేసి ఆ రోజు కూడా ఆయన దావోస్లోనే ఉంటూ ఆ విధంగా పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించి మన రాష్ట్రాన్ని ఎలాగైనా సరే ముందుకు నడిపించాలి అని చెప్పేసి నారా లోకేష్ గారు ఒక పక్క ప్రణాళిక అయితే వేసుకోవడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే, ఆ ప్రణాళికలకు అనుగుణంగానే ఫలితాలు కూడా వస్తున్నాయనేది అక్షర సత్యం. మరి కేవలం పరిశ్రమలే కాకుండా ఇంకా ఏ రంగాల్లో, మరి 44 కార్యక్రమాల్లో పాల్గొన్నారు కదా, మరి ఏ రంగాల్లో ఆయన సమావేశాలు నిర్వహించారో ఒకసారి చూద్దామండి. సో ఏపీని డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ, క్వాంటమ్ వ్యాలీగా మార్చే వ్యూహాన్ని లోకేష్ గారు ప్రపంచ వేదికపై బలంగా వినిపించారు. డ్రోన్స్ ప్రజెంట్ ఉన్న మన జనరేషన్లో డ్రోన్ యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకు అంటే డ్రోన్స్ వల్ల ఒకప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేవి కాదు. అయితే ఇప్పుడు డ్రోన్ యొక్క ఆవశ్యకతను ఎలాగైనా సరే మన రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఒక పనిని సులభవంతం చేయడమే టెక్నాలజీ. అంటే మరి ఒకప్పుడు పొలం దున్నాలి అంటే ఎద్దులకు అరకను కట్టి రైతులంతా కూడా దున్నేవారు. అది కూడా ప్రాసెస్సే, కాకపోతే చాలా టైం టేకింగ్ ప్రాసెస్, ప్లస్ ఇంకోటి అంటే చాలా కష్టపడాలి. దాని తర్వాత ఆధునికత పెరిగి 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 టెక్నాలజీ పెరిగి ట్రాక్టర్స్ రావడం మొదలుపెట్టాయి. ట్రాక్టర్స్కి వెనకాల గ్రిల్స్ ఉండి దాంతో మరి దున్ను చేయడం వల్ల పని వేగవంతం అవుతుంది. అదే కాకుండా ఆ ఎద్దులకి అంత కష్టం ఉండదు, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆ రైతు కూడా అంత కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ విధంగానే నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకున్నాం, కానీ ప్రతిదీ కూడా ప్రజెంట్ అంటే మన తాత తరంతో పోల్చుకుంటే ప్రజెంట్ మన తరాలు టెక్నాలజీ మీద బాగా ఆధారపడి ఉన్నాయి, టెక్నాలజీతో బాగా ముడిపడి ఉన్నాయి. సో ఆ టెక్నాలజీకి అనుగుణంగానే ఈ డ్రోన్స్ ఉపయోగించి మరి ఏ విధంగా మనం అభివృద్ధి చెందాలి అనే దానిపైన డ్రోన్ సిటీగాను, అదేవిధంగా స్పేస్ సిటీగాను, క్వాంటమ్ వ్యాలీగా కూడా మార్చే వ్యూహాన్ని నారా లోకేష్ గారు బలంగా అయితే ఆ సమావేశంలో వినిపించడం జరిగింది. వాటితో పాటు బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్, వెస్టస్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో జరిపిన చర్చలు గ్రీన్ ఎనర్జీ అలాగే డేటా సెంటర్ల రంగంలో రాష్ట్ర దశలు మార్చబోతున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం వల్ల లోకేష్ చేసిన బ్రాండింగ్ పెట్టుబడిదారులలో నమ్మకాన్ని రెట్టింపు చేసింది. ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల వెంటనే అంటే ఎంఓయూలు జరుపుకున్న వెంటనే గ్రౌండింగ్ కూడా అయ్యేలాగా ప్రతిపాదనలు చేస్తే కనుక
అప్పుడు మన పడ్డ కష్టానికి ప్రతిఫలం వెంటనే దక్కుద్ది. లేదు అనుకుంటే ఎంఓఏలు జరిగినంత మాత్రాన పెట్టుబడులు వచ్చి పెట్టేస్తున్నారు, అది మనకి ప్రతిఫలం వస్తుందా అంటే లేదు. వెంటనే గ్రౌండింగ్ జరిగి పనులు వెంటనే ప్రారంభమైతేనే వెంటనే మనకి ఆ సక్సెస్ అనేది అందుతుంది. సో ఈ విధంగా అయితే నారా లోకేష్ గారు ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ ఇన్వెస్టర్లు ఏ దేశంలో ఉన్నా సరే అక్కడికి వెళ్ళి మన రాష్ట్రం యొక్క ఆవశ్యకతను వాళ్ళకి తెలియజేసి, సో ఈ విధంగా మీరు ఇక్కడికి వస్తే బాగుంటుంది, మాకు మంచి సముద్ర తీరం ఉంది, కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి, సో మేము మీకు ఈ విధంగా సహకరిస్తాము, మా రాష్ట్ర ప్రజలకు మంచి జరిగితే చాలు అని చెప్పేసి నారా లోకేష్ గారు ఈ విధంగా ఇన్వెస్టర్లని కలిసి మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో ప్రధాన పాత్ర అయితే పోషిస్తున్నారు. సో గైస్, ఇది రోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.